హలో గైస్, దిస్ ఇస్ S2B290. సో ఈ రోజు మన జర్నీలో ఇది డే 1. చాలా మంది ఆఫ్టర్ వర్డ్స్ లో ఎడిట్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆఫ్టర్ వర్డ్స్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, డౌన్లోడ్ అయిన ఫైల్స్ అన్ని, డౌన్లోడ్ అయిన ప్లగిన్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి, ఇవే విషయాలు తెలియవు. సో ఈ వీడియోలో ఆ ప్లగిన్స్ ఎక్కడికి వెళ్తాయి, అసలు ఆఫ్టర్ వర్డ్స్ ఫైల్స్ అన్ని ఎందులో ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నానా బాధలు పడి ఆఫ్టర్ వర్డ్స్ అయితే అన్జిప్ చేస్తారు. అన్జిప్ చేసిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఆఫ్టర్ వర్డ్స్ లో ఏ వర్షన్ డౌన్లోడ్ చేసినా సరే, లేకపోతే మీడియా ఎన్కోడర్ కానీ ప్రీమియర్ ప్రో కానీ ఏం డౌన్లోడ్ చేసినా సరే, ఆ ఫైల్ లో సెటప్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో వెతకండి. అది మీరు ఒక్కొక్కసారి డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు, లేకపోతే ఒక్కోసారి లోపలికి వెళ్ళి వెతకాల్సి వచ్చింది, కానీ ఎక్కడో చోటు ఉండిద్ది. అది వెతకండి, సెటప్ క్లిక్ చేయండి, కంటిన్యూ క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోద్ది. ఇంకేమన్నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయిపోయింది అని చెప్పి రెస్ట్ తీసుకుంటే దెంగదు. అసలు అది ఎక్కడ ఉందో తెలియాలిగా. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎప్పుడైనా సరే సి డ్రైవ్ లోకి వెళ్ళిద్ది. సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఒక ఫైల్ ఉంది. మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్స్టాల్ చేసినా, లేకపోతే టోపై ఇన్స్టాల్ చేసినా, ఏం ఇన్స్టాల్ చేసినా దాని మెయిన్ ఫైల్స్ అన్ని ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ లోకే వెళ్తాయి. సో ప్రోగ్రామ్ ఫైల్స్ లో మీరు అడోబీకి సంబంధించిన ఏ సాఫ్ట్వేర్ అయినా సరే అడోబీ అనే ఫోల్డర్ లోకి వెళ్తాయి. సో మెయిన్లీ ప్లగిన్స్ గురించి చాలా మందికి తెలియదు. సపోజ్ మీరు ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎక్కించుకున్నారు అనుకుందాం, 22 వర్షన్ 20 వర్షన్. మీకు డౌట్ రావచ్చు, 22 లో యూజ్ చేసిన ప్లగిన్స్ 20 లో యూజ్ అవుతాయి బ్రో అని. ఇక్కడ మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 టైప్స్ ఏమో ఆ వర్షన్ కి యూజ్ అవుతాయి. థర్డ్ టైప్ అనేది కామన్ ప్లగిన్స్, అంటే అన్ని ఆఫ్టర్ వర్డ్స్ వర్షన్స్ అండ్ ప్రీమియర్ ప్రో కూడా యూజ్ అవుతాయి. లైక్ బోరిస్ అండ్ సాపియర్ ప్లగిన్స్, ఇవి కామన్ ప్లగిన్స్. ఇవి ఒకసారి ఇన్స్టాల్ చేస్తే డైరెక్ట్ ప్రీమియర్ ప్రో కూడా యూజ్ అవుతాయి. ఇలాంటివి అన్ని వర్షన్స్ కి యూజ్ అయ్యే ప్లగిన్స్. ఇవి కాకుండా కొన్ని ప్లగిన్స్ ఉంటాయి, లైక్ ఎలిమెంట్ 3D ఆర్ డీప్ గ్లో. ఇలాంటి ప్లగిన్స్ ఏంటంటే ఇవి మనం కొనుక్కోవాలి, లేకపోతే దింగిపోవాలి. ఇలా దింగిపోయిన ఎఫెక్ట్లని కాపీ చేసుకుని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే వర్షన్ లో దాన్ని డబుల్ క్లిక్ చేస్తే దాని లోపల ఇంకా చాలా ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి ప్లగిన్స్ అనే ఒక ఫైల్ ఉండిద్ది. ఆ ఫైల్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్స్ అన్ని కనబడుతున్నాయి కదా, అక్కడ పేస్ట్ చేసుకోవాలి. లైక్ డీప్ గ్లో, మనకి డీప్ గ్లో కావాలంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన చోట కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇలాంటి ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి మనకి, అవన్నీ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మెయిన్ చెప్పేది ఏంటంటే, మీరు 2 వర్షన్స్ యూజ్ చేసేటప్పుడు డీప్ గ్లో ప్లగిన్ మీకు సెకండ్ వర్షన్లో మిస్ అయింది అనుకోండి, అది కాపీ చేసుకుని ఈ వర్షన్లోకి వచ్చి డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా లోపలికి వెళ్తే ప్లగిన్స్ లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకోండి. సేమ్ యాజ్ వీడియో కోపరేట్ అంటే ఎలిమెంట్ 3D కూడా అట్లాగే సేమ్ కాపీ పేస్ట్ చేయండి, అప్పుడు మీకు వర్క్ అయ్యింది. సో మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలనుకుంటే ప్లీజ్ 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 అంటే ప్లీజ్, చాలా ప్లీజ్ మీకు సపోర్ట్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి, యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. బాయ్. 2 డేస్కి ఒకసారి మళ్ళీ వస్తూ ఉంటాయి, ఎక్కడికి పోను.